సింధూరం అంటే మనం పెట్టుకునే కుంకుమ. ఒళ్లంతా సింధూరం రంగులో ఆంజనేయుడు ఉండడానికి ఓ పురాతన గాథ ఉంది. శ్రీరామ పాద సేవా దురంధరుడు, రామ భక్తి సామ్రాజ్యాధిపతి అయిన శ్రీ హనుమంతుడు అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకాన్ని పరమ వైభవంగా జరిపించాడు. రామ ప్రభువు సీతామాతను ప్రేమించినంతగా తనను ప్రేమించడం లేదని, తనను దూరంగా ఉంచుతున్నాడని మనసులో భావించాడు. రాత్రి వేళల్లో తనను అస్సలు రాముని వద్ద ఉండనివ్వటం లేదు. తనను ఎందుకు ఉపేక్ష చేస్తున్నారో అర్థం కావటం లేదు. తనకంటే సీతామాతలో అధికంగా ఏముంది? ఆమెనే అంత ఆత్మీయంగా దగ్గరే ఉంచుకోవటానికి కారణమేంటో ఆ ఆజన్మ బ్రహ్మచారికి ఏమీ తెలియక తల్లడిల్లుతున్నాడు. జానకీదేవి పాపిడిలో ఎర్రని సింధూరపు బొట్టు కనిపిస్తుంది. ఆ ఎర్రబొట్టుకు రాముడు ఆకర్షితుడయ్యాడేమోనని అనుమానం వచ్చింది. ఆ సింధూరమే తన కొంప ముంచి శ్రీరాముడిని సీతాదేవికి అతి సమీపంగా ఉంచుతోందని భ్రమపడ్డాడు. శ్రీరామ విరహాన్ని ఒక్క క్షణం కూడా సహించలేని దుర్భర వేదనకు గురయ్యాడు. దీని సంగతేంటో తేల్చుకోవాలని శ్రీరాముడి దగ్గరికి వెళ్లి చేతులు జోడించి, రామయ్య తండ్రి, మా తల్లి సీతామాత శిరస్సు మీద ఉన్న పాపిటిలో సింధూరం ఉంది. దానికి కారణమేంటో వివరించండి అని ప్రార్థించాడు. శ్రీరామ ప్రభువు చిరునవ్వు నవ్వి భక్త హనుమాన్ను సమీపానికి రమ్మని, భక్త ఆంజనేయ, సీతాదేవి నుదుట సింధూర బొట్టు పెట్టుకోటానికి కారణముంది. శివ ధనుర్భంగం చేసి జానకిని వివాహమాడిన శుభ సమయంలో ఆమె పాపిట మీద సింధూరాన్ని నేనుంచాను. అప్పట్నుంచి ఆమె సింధూరాన్ని పాపిటలో ధరిస్తోంది. దానివల్ల సీతకు నేను వసుడనయ్యాను. మా ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకు సింధూరమే కారణమని వివరించి చెప్పాడు. ఆంజనేయుడు శ్రీరాముడు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు. ఇక ఆలస్యం చేయలేదు. వెంటనే వర్తకుడి దగ్గరకు వెళ్లి గంధ సింధూరాన్ని తీసుకుని నువ్వుల నూనెతో కలిపి తన ఒళ్లంతా పూసేసుకున్నాడు. అలా చేస్తే ఆ సింధూరం ప్రభావం వల్ల తన రాముడు మళ్లీ తన వశమవుతాడని భావించాడు. వెంటనే హుటాహుటిన శ్రీరామ దర్శనం చేసి నమస్కరించి, ప్రభు సీతారామ, చిటికెడు సింధూరానికే సీతామాతకు వశమైపోయావు. మరిప్పుడు నేను ఒళ్లంతా సింధూరం పూసుకున్నాను. మరి నాకు మీరెప్పుడూ వశలై ఉంటారు కదా అని అమాయకంగా అయినా మనసులోని మాటను ధైర్యంగానే చెప్పాడు. సీతారాముడు నవ్వి ఆనందంతో, హనుమ, ఈరోజు మంగళవారం. నాకు ప్రీతి కలిగించాలని శరీరమంతా సింధూరాన్ని ధరించావు కనుక నీకు మంగళవారం భక్తితో గంధ సింధూరంతో పూజ చేసి దాన్ని నుదుటను ధరించిన భక్తులకు అన్ని శుభాలు నీవు అందచేస్తావు. ఈ వరాన్ని నేను నీకు అనుగ్రహించిన వరంగా భావించు అని హనుమకు మనశ్శాంతిని చేకూర్చాడు. అప్పట్నుంచి శ్రీ హనుమంతునికి మంగళవారం నాడు గంధ సింధూరంతో పూజ చేసి దాన్ని నువ్వుల నూనెతో కలిపి నుదుట బొట్టు పెట్టుకునే ఆచారం లోకంలో ప్రారంభమైంది. మంగళవారం రోజున ఆంజనేయ విగ్రహానికి నువ్వుల నూనెతో కలిపిన లేపనాన్ని శరీరమంతా పూసి ఉంచటం మొదలైంది. అభిషేకం చేసిన తరువాత ఆ లేపనాన్ని పూస్తారు. సింధూర పూజ హనుమకు అత్యంత ప్రీతికరం. అందులోనూ మంగళవారం రోజున మరీ ఇష్టం. ఇది ఆంజనేయుడు సింధూరం రంగుతో ఉండడానికి అసలు కథ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.